ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆ ప్రాంతంలో గతంలోనే నిర్మాణం చేపట్టాలని భావించినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం జిల్లా ప్రజల ఆకాంక్షలను సాధ్యం చేసేలా అడుగులు వేస్తోంది. ఆక్వా, కోకో సాగు ఎక్కువగా పండించే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే తమ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏ జిల్లా అయినా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యాలు ఉండాలి. రోడ్లు, రైలు, విమాన రవాణా ఉంటేనే పరిశ్రమలు, కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 2 దశాబ్దాల కిందట పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు చేశారు. టెండర్ల వరకు వెళ్లినా వివిధ కారణాలతో అది పట్టాలెక్కలేదు. 2014లో టీడీపీ అధికారంలోకొచ్చాక జిల్లాకు విమానాశ్రయం నిర్మిస్తామని ప్రకటించింది. తాడేపల్లిగూడెంలో అధికారులు భూములు కూడా పరిశీలించారు. పౌర విమానయాన శాఖ బృందం సర్వే కూడా నిర్వహించింది. తర్వాత ఆ భూములను ఏపీ నిట్కు కేటాయించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మరుగున పడిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో వెంకట్రామన్నగూడెం, ఉంగుటూరు మండలాల్లో 1123 ఎకరాల అటవీశాఖ భూములను గుర్తించారు. వాటిని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ డీనోటిఫై చెయ్యాలి. రిజర్వ్ ఫారెస్ట్ కావటం వల్ల 2 భూమిని వారికి అప్పగించాలి. తాజాగా జగ్గన్నపేటలో భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1570 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కార్గో విమానాశ్రయం అంటే కొన్ని రైతుకు సంబంధించిన భూములు కూడా ప్రభుత్వం సేకరించవలసి వస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా రైతులకి మంచి పంటలు పండే సారవంతమైన భూములు. అదేంటంటే రైతులను కూడా సమావేశపరిచి రైతుల అభిప్రాయాలు కూడా తెలుసుకుని ఈ ప్రాంతం ప్రభుత్వానికి అవసరమైన విమానాశ్రయం భూములు తీసుకుంటే బాగుంటుంది. అక్కడ భీమవరం సంబంధించి కానీ, నర్సాపురం సంబంధించి కానీ ఆక్వా ఇవాళ రోజు రోజుకు డెవలప్ అవుతుంది. అలాగే ఈ హార్టికల్చర్ సంబంధించిన పంటలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి అన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన విదేశాలకి కానీ ఇతర ప్రాంతాలకు వెళ్తే మన రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి ఎవరు దయచేసి రైతులు ఎవరు ఆందోళన పడవద్దు. కూడా సంబంధించి కూడా రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1 ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. ఇక్కడ ఈ జిల్లాలో ఉత్పత్తులన్నిటికీ కూడా రైతాంగం అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి చాలా అవసరం అని చెప్పేసి ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా భావిస్తారు. విమానాశ్రయ భూముల కోసం రైతులతో సమావేశం నిర్వహించి వారికి ఆమోదయోగ్యమైన విధంగా భూసేకరణ చేస్తామని స్థానిక నేతలు చెబుతున్నారు. ఏదైతే ల్యాండ్ ఎక్వైరీ చేసి తెలుసుకున్నామో, మనం మ్యాపింగ్ చేసి పంపించామో, జిల్లా కలెక్టర్ గారి దగ్గర ప్రతిపాదనలు వెళ్ళియో, దానికి 1.5 కిలోమీటర్ రన్వే తక్కువ ఉంది కాబట్టి దాన్ని ఆ బ్రిడ్జి అవతల నుంచానే ఏమని చెప్పడం జరిగింది. లేకపోతే వేరే కొత్త ప్లాన్ ఏమంటే బ్రిడ్జి అవతల నుంచి కూడా ప్లాన్ చేసాం. అలాగే కుజ్జిరిపల్లిలో కూడా ఒకటి రన్వే హైవేకి పక్క నుంచి కూడా ఒకటి ప్లాన్ చేసాం. హైదరాబాద్లో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. వైజాగ్లో 2 ఎయిర్పోర్ట్లు కడుతున్నారు. అమరావతిలో 2వ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. ఇక్కడ అవసరం ఇక్కడ, అక్కడ అవసరం అక్కడ. ఏదైతే ఎయిర్పోర్ట్లు ఉన్నాయో అన్ని కూడా నష్టం లేకుండా ఫీజిబిలిటీ ఉందో లేదో అని పరిశీలన చేస్తూ ఉన్నారు. వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తాయి కూడా. ఇక్కడ రైతులు పండించిన పంటను ఇతర ప్రాంతాలకు సులభంగా రవాణా చేసేందుకు ఈ ఎయిర్పోర్టు ఉపయోగపడుతుందంటూ కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు ఏదైతే ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందో ఆ భూసేకరణకు సంబంధించి రైతులు కోరుకునే విధంగా చేస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.